హాయ్ అండి అందరికీ. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పిజ్జాని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. బట్ ఇంట్లోనే హెల్తీగా తక్కువ ఖర్చుతో మనం పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా 1/2 కప్ వరకు వాటర్ తీసుకొని లైట్గా వార్మ్ చేయండి. ఆ వాటర్లోని 2 టీ స్పూన్ల షుగర్ వేసి మంచిగా కరగబెట్టుకోండి. నేను చెప్తున్నది టీ స్పూన్ అన్నమాట, టేబుల్ స్పూన్ కాదు. అలాగే 1 టీ స్పూన్ వరకు ఈస్ట్ని కూడా వేయండి. ఇది నార్మల్గా బేకరీ షాప్స్లో దొరుకుతుంది. దీన్ని మనం 2 మినిట్స్ వరకు వదిలేసేయాలి. సో ఇప్పుడు అది మంచిగా ఫర్మెంటేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనం పిండి అయితే కలిపేసుకుందాము. ఇక్కడ నేను 2 కప్స్ వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా హెల్తీగా పిజ్జా చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చేస్తున్న క్వాంటిటీకి 2 పిజ్జాస్ అయితే వస్తాయి అన్నమాట. 2 కప్స్ వేసుకుంటున్నాను నేను. అయితే ఈ పిండిని మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను ఒక వీడియో క్లిప్ అనేది మిస్ చేశాను అనమాట. ఇందులోనే కొంచెం అంటే ఒక 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో మీరు పిండి వేసుకోగానే సాల్ట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని అయితే కలుపుకోండి. మీరు వాటర్ కనుక లైట్గా వార్మ్ చేసి వాటర్ వేసారంటే ఇంకా మంచిగా ఫర్మెంటేషన్ మంచిగా జరుగుతుంది అనమాట. ఎక్కువ నీళ్ళు అనేవి వేడిగా ఉండకూడదు, జస్ట్ లైట్గా వార్మ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో పేస్ట్ అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. మీరు చూస్తున్నట్టయితే నా చేతికి అంటుకుంటుంది కదా ఈ డగ్ అనేది. సో ఇలానే అంటుకోవాలన్నమాట. ఇలా అంటుకుంటే మంచిగా పిజ్జా అనేది మరీ గట్టిగా లేకుండా హార్డీగా లేకుండా మంచి క్రిస్పీగా చాలా బాగా వస్తుంది అనమాట. ఇలాగే కలుపుకోండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి మినిమం 1 అవర్ 1.5 అవర్ వరకు దీన్ని మనం ఇలాగే వదిలేసేయాలి. ఈలోపు మనం టాపింగ్ కోసం కూరగాయలు అనేవి కట్ చేసుకుందాము. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇంత అయితే పట్టదు. ఒక పిజ్జా కనుక చేస్తే ఒక 1/2 వరకు ఆనియన్, 1/2 క్యాప్సికమ్, 1/2 టమాటో అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను 2 పిజ్జాస్ చేస్తున్నాను కాబట్టి ఫుల్ ఆనియన్, ఫుల్ టమాటో, ఫుల్ క్యాప్సికమ్ తీసుకున్నాను. టాపింగ్ అనేది మన ఇష్టం అన్నమాట. మీరు ఒకవేళ చికెన్ పిజ్జా చేయాలి అనుకుంటే చికెన్ మంచిగా రోస్ట్ చేసేసి టాపింగ్లో వేసుకోవచ్చు. అలాగే పన్నీర్ మీరు చేశారని అనుకుంటే పన్నీర్ కూడా మంచిగా ఫ్రై చేసేసి పన్నీర్ పిజ్జా చేసుకోవచ్చు. అలాగే మష్రూమ్తో చేసుకోవచ్చు. మన ఇష్టం, దేంతో అయినా టాపింగ్ చేసుకోవచ్చు. కానీ మస్టర్డ్గా మాత్రం ఆనియన్, క్యాప్సికమ్ అలాగే టమాటో మాత్రం ఉండాలి. ఇక్కడ మీరు చూస్తుంటే చీజ్ అనేది నాకు గ్రేటెడ్ చీజ్ అనేది దొరకలేదన్నమాట, షీట్ రూపంలోనే దొరికింది. సో వాటిని నేను ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అంటే స్ప్రింక్లింగ్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. అలాగే పిజ్జా సాసు, గ్రీన్ చిల్లీ సాసు. చాలామంది పిజ్జా సాస్ ఒకటే వేసేసి వదిలేస్తున్నారు. నాకెందుకు అది చాలా స్వీట్గా అనిపిస్తుంది అని గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే. సో 1.5 అయిపోయింది. 1.5 అవర్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. పిండి చూసారా ఎంత మంచిగా ఫార్మేట్ అయ్యిందో. సో ఇలా రావాలి అన్నమాట, మన చేతికి అతుక్కునే విధంగానే ఉండాలి. సో లైట్గా మైదా పిండిని జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని ఈ ముద్ద అంతా ఒక దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. చాలామంది అవెన్ ఉండాలేమో, అవెన్తోనే మనం పిజ్జాని కుక్ చేసుకోగలమేమో అనుకుంటారు. బట్ నేనైతే దోశ ప్యాన్ మీదే చేస్తున్నాను. దోశ ప్యాన్ మీద ఇలా చీజ్తో మంచిగా చీజ్ అనేది అప్లై చేసేస్తున్నాను అనమాట. మీరు కావాలి అనుకుంటే చీజ్ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బట్ చీజ్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట, క్రిస్పీనెస్ చాలా బాగా వస్తుంది పిజ్జాకి. సో మనం వేళ్ళతో ఇలా స్ప్రెడ్ చేసుకునేలాగానే మనం పిండి కలుపుకుంటే పిజ్జా అనేది మంచిగా వస్తుంది అనమాట. అంటే క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుంది. అడుగు లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది, మధ్యలో సాఫ్ట్గా ఉంటుంది, చాలా మంచిగా వస్తుంది అనమాట. సో ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత నేను పిజ్జా సాస్ అనేది వేసుకుంటున్నాను. పిజ్జా సాస్ అయితే ఇంచుమించుగా 4 టేబుల్ స్పూన్స్ వరకు పడింది. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ అయితే నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీ స్పైసీని బట్టి ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవాలి లేదా తగ్గించుకోవాలి అనేది మీ ఇష్టం అనమాట.
అలాగే చీజ్ కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను. చాలామంది పిజ్జాలో చీజ్ చాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అని అంటారు, బట్ నాకైతే చీజ్ అంత ఎక్కువగా ఉంటే నచ్చదనమాట. సో అందుకనే నేను లైట్గా స్ప్రింకిల్ చేసుకున్నాను. అలాగే క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ కూడా మొత్తం పెట్టేసుకుని పైన కూడా ఒక లేయర్గా చీజ్ అనేది స్ప్రెడ్ చేసేస్తున్నాను. మీరు ఇలా మూత పెట్టేసి 25 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే పిజ్జా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అయితే మీరు మందంగా ఉండే ప్యాన్ని మాత్రమే తీసుకోండి. పిజ్జా అయితే ఎంత మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో, టేస్ట్ కానీ దాని స్ట్రక్చర్ కానీ సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.